కావూరి సాంబశివరావు గారు. వాస్తవంగా నేను ఆయనతో 2, 3 సార్లు ఇంటర్వ్యూలు చేసున్నాను. ఆయన మచిలీపట్నం ఎంపీగా, ఏలూరు ఎంపీగా చేయడం, మంత్రిగా కూడా చేసినప్పుడు, మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ జీవీకే హైదరాబాద్ జీవీకే బ్యాక్ సైడ్ ఆయన ఇల్లు ఉంటది. అక్కడ స్విమ్మింగ్ పూలు అది చాలా పెద్దదిగా ఉంటది ఇల్లు. అక్కడే చేశానన్నమాట ఇంటర్వ్యూ ఆయనది. అది గుర్తు నాకు బాగా. 2 సార్లు ఇంట్లో కూడా లోపలికి తీసుకెళ్ళి చూపించారు. ఆయన చాలా ఎంత ఆ స్థాయిలో ఉండి చాలా గౌరవిస్తాడు. మన ఆర్థిక స్తోమతలు గాకుండా, మన వృత్తిపరంగా మనల్ని గౌరవించడం జర్నలిస్ట్‌గా అదంతా అనుభవించినటువంటి వాడిని. ఆయన మరణం మొన్న 2 రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో ఆయన మరణించారన్నటువంటిదొచ్చింది. ఇద్దరు, ముగ్గురు సంతాపం గూడా వ్యక్తం చేస్తే, మేము ఆయన బంధువులమే. ఏం గాలేదు. ఆయన ప్రస్తుతం ఇబ్బందిలో ఉన్నారు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ వార్తలు తీసేశారు. తర్వాత ఇవాళ పొద్దున నిన్న గూడా ఏం రాలేదు వార్తలు. ఇవాళ పొద్దున పేపర్‌లలో ఏకంగా ఆయన మరణ వాంగ్మూలం టైప్‌లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ నోట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన నేనెళ్ళిపోతున్నాను భూమిని వదిలేసేసి మీ అందరికని. అంటే నిన్ననే చనిపోయి ఉంటారు. ఇవాల్టి రోజున ఇచ్చారు. అసలు అదేంటి నిన్న చనిపోయిన వార్త ఎందుకేయలేదు అనుకున్నా. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ ఆయన హాస్పిటల్ వాళ్ళు ఆయన ఉదయం 11 గంటల 10 నిమిషాలకి చనిపోయారని ఇచ్చారు. గుండె నొప్పితోని ఇచ్చారు. అంటే ఇవాళ చనిపోయేటటువంటి ఇవాళ గుండె నొప్పొస్తుందని ముందు రోజున ఇచ్చినట్టా? నాకు తెలిసి ఆయన కోమాలో ఉన్నట్టున్నారు. ఆయనకి అంటే ఇక అంతిమ దశలో ఏం చేస్తారంటే, మీరెప్పుడు చెప్తే అప్పుడు తీసేయడం ఆక్సిజన్ ఇంతకు మించి ఏం లేదంటారు. శరీరంలోని ఒక్కొక్క పార్టు నిర్వీర్యం అయిపోయి పనిచేయనప్పుడు, చివరికి చనిపోయే స్టేజ్‌లో ఇక మేము అట్లా ఉంచమంటే మీకు ఆక్సిజన్ పెట్టి ఎన్నేళ్ళైనా ఉంచొచ్చు. లేదంటే గనక ఇక మీరు తీసేయమంటే తీసేస్తామని చెప్తారు. అది చెప్తే అది చనిపోయాక వేయాల్సినటువంటి మ్యాటరు అడ్వర్టైజ్‌మెంట్‌గా ఏసాక ఇవాళ పేపర్‌లన్నిట్లో వచ్చాక, ఈనాడు జ్యోతి సాక్షిలో వచ్చాక 11 గంటల 10 నిమిషాలు చనిపోయారన్నటువంటి మెసేజ్ కొంచెం బాధ అనిపించింది. సరిగ్గా డీల్ చేయలేకపోయారన్నటువంటి.